బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఏకంగా ఆయన పేషికి బెదిరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే గుర్తు తెలియని ఆగంతుకుడి నుంచి కాల్ వచ్చినట్లుగా తెలుసుకున్న పోలీసులు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. బెదిరింపు కాల్ వచ్చిన గంటల వ్యవధిలోనే నిందితుడిని కనిపెట్టేశారు. డిప్యూటీ సీఎం పేషికి కాల్ చేసిన వ్యక్తి నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించారు. తిరువూరులోని ప్రముఖ వైద్యుల దంపతులకు ఆయన బంధువుగా తేల్చారు. 2 రోజుల క్రితమే మల్లికార్జునరావు నెల్లూరు నుంచి తిరువూరుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో పోలీసులు 4 బృందాలుగా విడిపోయి అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ ద్వారా వివరిస్తారు. సాంబశివరావు, అసలు ఆ ఫోన్ కథ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తంగా చూసుకోవచ్చు, నిన్న డిప్యూటీ సీఎం పేసీకి అతన్ని చంపేస్తానంటూ కూడా అసభ్య పదార్థాలతో బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపు కాల్స్ కు సంబంధించి ఆ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేసీకి సంబంధించినటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదులో పూర్తిగా కూడా ఎవరు ఈ యొక్క బెదిరింపు కాలకు పాల్పడ్డారనే కోణంలో పోలీసులు విచారణ చేశారు. 24 గంటల్లోనే ఎవరైతే బెదిరింపు కాలకు పాల్పడ్డారో ఆ వ్యక్తిని కూడా గుర్తించారు. తిరువురుకు చెందినటువంటి ఒక వ్యక్తిగా గుర్తించారు. అయితే ప్రస్తుతం అయితే అతను పరారీలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఎందుకు అతను పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి బెదిరింపు కాల్ చేశాడు, అతని కారణం ఏంటి, ఎవరు చేపించారు అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. ఎవరైతే ఈ బెదిరింపు కాళ్ళకు పాల్పడినటువంటి వ్యక్తి దొరికితే గానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి అసలు ఎందుకంటే మన కాకినాడ పోర్టులో ఇష్యూ జరిగిన దగ్గర నుంచి కూడా కొంచెం పవన్ కళ్యాణ్ కి ఇట్లా బెదిరింపు కాల్ చేశారనే కోణంలో కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరి అంటే ఎవరు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఇతనికి ప్రత్యేకంగా చేపించారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. అయితే ఎవరైతే పవన్ కళ్యాణ్ కి బెదిరింపు కాల్స్ చేశారో ఆ వ్యక్తి దొరికితే గానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనపడట్లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాంబశివరావు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఏకంగా ఆయన పేషికి బెదిరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే గుర్తు తెలియని ఆగంతుకుడి నుంచి కాల్ వచ్చినట్లుగా తెలుసుకున్న పోలీసులు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. బెదిరింపు కాల్ వచ్చిన గంటల వ్యవధిలోనే నిందితుడిని కనిపెట్టేశారు. డిప్యూటీ సీఎం పేషికి కాల్ చేసిన వ్యక్తి నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించారు. తిరువూరులోని ప్రముఖ వైద్యుల దంపతులకు ఆయన బంధువులుగా తేల్చారు. అయితే 2 రోజుల క్రితమే మల్లికార్జునరావు నెల్లూరు నుంచి తిరువూరుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో పోలీసులు 4 బృందాలుగా విడిపోయి అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.